ఆలయ చైర్మన్ గాంధీ గారు ఉన్నారు మనతో పాటు. ఈరోజు 10 ఏళ్లకు ఒకసారి వచ్చే కాత్యాయని దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు వేల సంఖ్యలో పోటెత్తారు. మరి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఈ అవతారం యొక్క విశిష్టత గురించి కూడా మనం తెలుసుకుందాము. సార్, భక్తులు మనం చూసుకుంటే గత 3 రోజుల కంటే కూడా అధిక సంఖ్యలో కూడా వస్తున్నారు ఉదయం నుంచి. ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఏంటి సార్? జై భవానీ. మరి ఈరోజు చాలా ఇంపార్టెంట్ అవతారం. చాలామంది మన వాళ్ళకి కాత్యాయని దేవి అంటే వినుంటారు కానీ తెలీదు. అంటే ఇవాళ మనం పేపర్లో కానీ మనకు పబ్లిసిటీ ఇచ్చినా కూడా తెలియదు, కొంతమందికే తెలుసు. ఆ అవతారం అనేది మన దుర్గాదేవి అవతారం ఎంత ముఖ్యమో మనకి, కాత్యాయని దేవి కూడా అంత ముఖ్యమంట. నేను తెలుసుకున్నాను నిన్న అసలు విశిష్టత ఏంటి, వ్యవహారం ఏంటి అనేది తెలిస్తే ఆమెకి ఈ యుద్ధంలో దుర్గాదేవికి ఆమె కూడా పులి మీద ఆయుధాలతో ఈమెకు సహకరించింది, అయితేనే సక్సెస్ అయింది. ఆమె సపోర్ట్ ఫుల్గా ఉంది. దుర్గాదేవితో పాటు ఈక్వల్ అంట కాత్యాయని, అంత పవర్ఫుల్ అంట ఆమె. అందుకోసం ఈరోజు చాలామంది తెలుసుకుని అది నిన్నే మేము ఆలోచించాం. రేపు డెఫినెట్గా క్రౌడ్ బాగా ఉంటుంది. ఎందుకంటే 10 సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ వచ్చుద్దంటే చూడాలి. దసరా అంటే మళ్ళీ ప్రతి సంవత్సరం చూస్తాం మనం. ఈ అవతారాలన్నీ చూసేవి మనం. ఇది రాదు అంటే అంత విశేషం మూలాన మార్నింగ్ నుంచి ఇవాళ విపరీతం రద్దీగా ఉంది. అట్లాగే మధ్యాహ్నం నుంచి కూడా బాగా ఉంటుంది. విఐపీ స్థాయి కూడా ఉంటుంది ఇవాళ డెఫినెట్గా. ఇంపార్టెంట్ అనేది మాట్లాడుకుంటారు కదా, దాని తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నాం. ఏ ఇబ్బంది లేకుండా లైన్లో ఇప్పుడు వెరిఫై చేస్తున్నాం. అన్నీ వాతావరణం ఇవాళ అనుకూలిస్తే ఇంకా బాగుంటుంది. వర్షం లేకపోతే భక్తులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని మేము ఆ దేవుడిని, ఆ దుర్గాదేవిని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. 30కి వచ్చామండి లైన్లోకి. ఇంతవరకు దర్శనం అవ్వలేదు. అక్కడ ఎగ్జిట్ కావాలంటే ఇవ్వలేదు. చిన్నగా ఇక్కడికి వచ్చి కూర్చున్నాము. బాబు నిద్రపోతున్నాడు, మొయ్యలేని పరిస్థితి అనమాట. పంపించమన్నా పంపించట్లేదు. అసలు ఇంతసేపు ఎందుకు పడుతుంది? మేము 6:30కి వచ్చాం. మేము వేరే ఊరు నుంచి వచ్చాం, చిలకలూరుపేట నుంచి. మేము 3ంటికి లేచి 4ంటికి రెడీ అయ్యి ఇక్కడికి వస్తే ఇంతవరకు దర్శనం కాలేదన్నమాట. ఎందుకు అసలు ఇంతసేపు పడుతుంది? అసలు కింద బస్సులు లేవు. మేము ఎంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చాము. అసలుకి పసిపిల్లలు వేసుకుని వచ్చినప్పుడు ఎంత దూరం నడుస్తామండి. అవునవును. ఇంకా మేము ఇంకా చూడలేదు, కాకపోతే లేట్ అయింది చాలా. ఒక 2 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం. రేగర్లీ అంటే వెయిట్ చేసినందుకు అక్కడికి వెళ్ళిన తర్వాత న్యాయం జరుగుతుందేమో అని అనుకుంటున్నాను. లేదు, ఇబ్బంది అయితే ఏం లేదు. వెయిటింగ్ అది బాగానే ఉంది. వాటర్ బాటిల్ సర్వింగ్ అంతా మేనేజ్మెంట్ బాగానే చూసుకున్నారు. థ్యాంక్ యూ. ఓకే. బ్రాహ్మణగూడెం నుంచి వస్తున్నాను, నిడదోల పక్కన. ఓకే. ఎన్ని గంటల నుంచి క్యూ లైన్ లో వస్తున్నావు? చాలా 7 o'clock నుంచి. ఓకే. మధ్యలో వాటర్ ఫెసిలిటీస్ అవన్నీ ఉన్నాయా? ఇబ్బంది పడ్డావా క్యూ లైన్ లో? ఏం లేదు. ఈరోజు అమ్మవారి అలంకరణ తెలుసా? కాంచైనది. ఎక్కడి నుంచి? కాజీపేట నుంచి. కాజీపేట. అవునా? ఎప్పటి నుంచి క్యూ లైన్ లో వెయిట్ చేస్తున్నావు? 4 hours. ఓకే. క్యూ లైన్ లో వాటర్, మిల్క్ అలా ఏమన్నా ఫెసిలిటీస్ ఇచ్చారా? ఓకే. ఎలా జరిగింది బాగుందండి, చాలా బాగుంది. ఎంత టైం పట్టింది? ఏం టైం లేదు, అలాగే వచ్చేస్తున్నాం దర్శనం చేసుకుని. ఓకే. బాగా జరిగింది. బాగా జరిగిందండి. అమ్మవారి అలంకరణ ఎలా అనిపించింది? బాగుంది. సరే, ఎలా జరిగింది? బాగా జరిగింది, దర్శనం బాగుంది. అనిపించింది కాత్యాయని దేవి అలంకరణ? చాలా చాలా బాగుందండి. నేను ప్రతిరోజు వస్తాను దర్శనానికి. బాగుంది. ఇక్కడ అంతా కూడా బాగా చూసుకుంటాం. విజయవాడ. ఈరోజు మరి ప్రత్యేకంగా కాత్యాయని దేవి అలంకరణ కదా, ఇదే ఫస్ట్ టైమా ఈ అలంకరణలో అమ్మవారిని దర్శించుకోవడం? మేము వచ్చేది 14 years అయిందండి ఇక్కడికి. ఇప్పుడే నేను ఫస్ట్ టైం చూడడం ఈ అలంకరణ. బాగుంది. అలంకరణ ఎలా అనిపించింది ఈరోజు? బాగుందమ్మా, నిండుగా ఉంది. సంతోషం. మేడం, ఎలా అనిపించింది? చాలా బాగుందమ్మా. అమ్మవారి అలంకరణ చాలా బాగుందండి. కానీ అక్కడ క్లియర్గా ఏం అర్థం కావట్లేదు. జనం ఉన్నారు కదా, పుష్ చేసేస్తున్నారు. అమ్మవారి అలంకరణ ఎలా అనిపించింది ఈరోజు కాత్యాయని దేవి అలంకరణ? చాలా బాగుందమ్మా. ఇదే ఫస్ట్ టైం అమ్మా? మేము ప్రతి సంవత్సరం వస్తామమ్మా. 10 రోజులు వస్తాను నేను. ఓకే. అమ్మ దర్శనం బాగా దివ్యంగా జరిగింది. మరి అలంకరణ, కాత్యాయని దేవి అలంకరణ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించిందండి. అసలు 10 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అన్నారు కదా, ఇంకా అందువల్ల దర్శనానికి కోసమని వచ్చాము. ఎంతసేపు అయినా ఉండి చూద్దామని. చాలా బాగుంది. అమ్మవారు
ఈరోజు చాలా బాగా అలంకరించారండి. శ్రీమాత్రే నమః. కాత్యాయని మహామాయే మహాయోగిని అధీశ్వరి. ఈరోజు ఇంద్రకీలాద్రి మీద వేంచేసి ఉన్నటువంటి కనకదుర్గాంబ కాత్యాయని స్వరూపంతో దర్శనమిస్తూ ఉన్నారు. కాత్యాయని మహర్షుల వారి యొక్క ప్రార్థనతో అమ్మవారు ఆవిర్భవించి లోకానికి సమస్త శుభాన్ని ప్రసాదిస్తున్నది. అమ్మవారు నిరంతరము యోగసిద్ధి కలిగి ఆమెకున్నటువంటి దివ్యమైనటువంటి శక్తితో ఈ సమస్త లోకానికి కూడా కావలసినటువంటి ప్రధానమైనటువంటి అభీష్టములు, మనుష్యుడికి జీవితంలో కావలసిన అభీష్టములు, వృత్తి వైభవం కలగాలి, అలాగే సకాలంలో వివాహం కలగాలి, అలాగే సత్సంతాన సిద్ధి, వంశాభివృద్ధి, ఈ మొదలైనటువంటి సకల విధమైనటువంటి అభీష్టములన్నింటినీ కూడా అమ్మవారు ప్రసాదిస్తుంది. అమ్మవారి పేరు మీదుగా ఒక వ్రతం కూడా ఏర్పడింది, కాత్యాయని వ్రతము అని. ఈ కాత్యాయని వ్రతాన్ని వివాహార్థులైనటువంటి స్త్రీలు చక్కగా కనుక వ్రతం చేసినట్లయితే సకాలంలో వివాహం అవుతుంది అని మనకు శాస్త్ర ప్రమాణం. కాబట్టి కాత్యాయని దేవి యొక్క దర్శనం చేత ప్రతి ఒక్కరికి కూడా కావలసినటువంటి సర్వాభీష్టములన్నీ కూడా ఏర్పడి అమ్మవారి అనుగ్రహంతో గృహం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వైభవంతో తొలతూగుతారు. శ్రీమాత్రే నమః. శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా 4వ రోజు అమ్మవారు కాత్యాయని దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. ఈ కాత్యాయని దేవి అలంకరణ 10 సంవత్సరాలకు ఒకసారి తిథి మార్పు వల్ల ఈ అలంకరణ వస్తుందట. 3 అవతారాలు కలిపి కూడా అమ్మవారు ఈరోజు ఒకే అవతారంలో కాత్యాయని దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వడంతో భక్తులు 10 years తర్వాత ఈ కాత్యాయని దేవి అలంకరణ వస్తుంది కాబట్టి నిజంగా లక్షల సంఖ్యలో ఉదయం 4 గంటల నుంచే కూడా బారులు తీరారు. క్యూ లైన్లో చూసుకోవచ్చు. సుదూర ప్రాంతాల నుంచి కూడా క్యూ లైన్ల మార్గంలో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి రద్దీ ఎక్కువ ఉండడంతో చాలా ఇబ్బంది పడుతున్నాము. అలాగే దర్శనం చేసుకోవడానికి ఏదైతే క్యూ లైన్ ఉందో వినాయకుడి గుడి దగ్గర నుంచి, అక్కడి నుంచి క్యూ లైన్లో రావడానికి దాదాపు 4 గంటల నుంచి 5 గంటల సమయం పడుతుంది అని కూడా వారు వారి అభిప్రాయాలని, వారి బాధని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. మరి ఈ రోజు నుంచి 4వ రోజు కాత్యాయని దేవి అలంకరణ నుంచి మొదలు కాబోతున్న ఈ భక్తుల రద్దీ దసరా వరకు కూడా ఉంటుంది. కాబట్టి దానికి ఏమైనా అధికారులు మార్పు చేయగలిగితే కూడా సీనియర్ సిటిజన్స్ కావచ్చు, చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళు కావచ్చు, నడవలేని వాళ్ళు కావచ్చు, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా కాస్త ప్రత్యేకమైనటువంటి సదుపాయాలను ఏర్పాటు చేయాలి అని, అలాగే ఉచిత బస్సు అని చెప్తున్నారు. దేవస్థానం బస్ ఫెసిలిటీస్ కానివ్వండి, పైకి వచ్చే అనుమతి కూడా లేకపోవడము, 2 వీలర్స్ మీద కూడా వచ్చే అవకాశం లేకపోవడంతో భక్తులు ఎక్కువ సమయం క్యూ లైన్లో వేచి ఉండాల్సిన సందర్భం అయితే ఉంటుంది అని వారి బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే విఐపి దర్శనం ఎక్కువ ప్రోటోకాల్ వల్ల విఐపి దర్శనానికి ఎక్కువ మంది విఐపీస్ని ఒక సమయ పాలన అనేది లేకుండా ఎప్పుడు ఏ సమయంలో పడితే ఆ సమయంలో వస్తున్నారు. కాబట్టి భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన టైం ఉంటుంది. ఏదైనా ఒకరోజు విఐపీస్కి అప్పగించడమా, లేదా రోజులో ఒక 2 గంటలు విఐపి దర్శనానికి అనుమతించడమా, ఇలా ఏవైనా మార్పులు చేర్పులు చేస్తే మిగిలిన 7 రోజులు కూడా భక్తుల రద్దీ పెరుగుతుంది, ఇబ్బందులు తగ్గుతాయని కూడా భక్తుల ఇబ్బందులను తెలియజేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దేవస్థానం అధికారులు కావచ్చు, దీన్ని ఒక ఆలోచన చేసి దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని కూడా అడుగుతూ ఉన్నారు. 300 రూపాయల దర్శనం టికెట్ తీసుకున్నా కూడా దర్శనానికి 5 గంటల సమయం ఎందుకు పడుతుంది అని కూడా భక్తులు ప్రశ్నిస్తున్న సందర్భాన్ని ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ఏదైతే కాత్యాయని దేవి అలంకరణలో అమ్మవారు దర్శనం ఇవ్వడంతో గత 3 రోజుల నుంచి కూడా భక్తుల తాకిడి కాస్త తక్కువగా ఉన్నప్పటికీ ఈరోజు భక్తుల రద్దీ కూడా ఒక్కసారిగా పెరిగిపోవడము, ఏదైతే కాత్యాయని దేవి అలంకరణలో అమ్మవారి విశిష్టత గురించి తెలుసుకుని అమ్మవారిని దర్శనం చేసుకుంటే మంచి అష్టైశ్వర్యాలు కలుగుతాయనే నేపథ్యంలో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా క్యూ లైన్ మార్గాల్లో గంటల తరబడి వేచి ఉండి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి చూడాలి ఆలయ అధికారులు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు.
ఉంటారు. క్యూ లైన్స్లో 4 గంటల నుంచి 5 గంటల సమయం పట్టకుండా ఏమైనా బస్సు ఫెసిలిటీస్ కానివ్వండి, అలాగే క్యూ లైన్లో బిస్కెట్స్ కానివ్వండి, ఏవైనా తినుబండరాల సదుపాయాలు కూడా టీటీడీ దేవస్థానం ఏ విధంగా ఏర్పాటు చేస్తుందో అలాగే ఇక్కడ దుర్గా దేవస్థానం కూడా అలాగే ఏర్పాటు చేయాలని కూడా వారి వినతుల్ని సమర్పిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ఫణితో స్వాతి, విజిల్ న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి.